కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతున్నాయమ్మా? ఆదాయ రాజపూజ్య అవమానాలు కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి 2, 8, 4, 2 అయితే వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వీలైనంత వరకు ఆర్థిక విషయాలలో అంటే అధిక లాభాల కొరకు కావచ్చు, ఆలోచనలతో కావచ్చు, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అస్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం బట్టి ఇతరులు ఇబ్బంది పెట్టే అవకాశాలు అంటే కనబడుతున్నాయి. అంటే ఆర్థిక విషయాల్లో, లాభాల విషయాల్లో వీరి యొక్క ఆలోచనలను అస్వతంత్ర భావనని గమనించి ఇతరులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తగా వీళ్ళు ముందడుగు వేయాలి. మొదటి పాయింట్. అదేవిధంగా మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. సంతాన విషయాల్లో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రావాల్సిన లాభాలు కూడా కొంతవరకు అందుకుంటారు. ఎప్పుడైతే గురుడు ఉచ్చలోకి రావడం జరుగుతుందో ఇతరుల సహకారాన్ని వీళ్ళు కోరుకున్నా ఆశించిన స్థాయిలో సహకారం లభ్యమవడం అనేది సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వ్యాపారపరంగా వీళ్ళు కొత్త రుణాలు తీసుకొచ్చి ఆర్థికంగా కొత్త పెట్టుబడులు పెట్టి అధికంగా లాభదాయకంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఆ విషయంలో మాట విలువ, గౌరవం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి రుణాలు తీసుకునే సందర్భంలో కావచ్చు. అయితే వృత్తిపరంగా కొంతవరకు అభివృద్ధికరంగానే ఉంటుంది. మాట విలువ, కుటుంబ విషయాలు అనుకూలంగానే ఉంటాయి. ఇక ముఖ్యంగా సింహరాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాల్లో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఆగుతూ వచ్చిన ధనం సమయానికి అందే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత గౌరవం మొదలైన విషయాల్లో కూడా సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదే వ్యక్తుల యొక్క జన సహకారం అనేది కూడా కొంతవరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో లభించే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉంది. శనీశ్వరుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తాడో ఏలినాడు శని చివరి ఫేజ్లో కూడా వీళ్ళు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఈ సమయంలో కుటుంబ విలువలు, మాట విలువ, ఆర్థిక విషయాలు మొదలైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా గృహాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించి చేసే ప్రయత్నాలలో అది మేలుకారిగా ఉంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన గృహాలకు సంబంధించి కావచ్చు, వాహనాలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, రావాల్సిన ధనాదాయాల విషయాలు తీసుకున్నట్లయితే ఆకస్మికంగా మీరు ఊహించని ఖర్చులు జరుగుతున్నా ప్రయోజనాత్మకమైన ఖర్చులు కనుక అది చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక రావాల్సిన లాభాలు ఆలస్యమైన లభించడం, తద్వారా మీరు పెట్టుకున్న ప్రణాళికలకు అనుకూలంగా మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఇక రాహుకేతువుల విషయంలో కూడా అధిక ఆత్మవిశ్వాసం విషయంలో మీ గురించి మీరు శ్రద్ధ తీసుకుంటూ సాంఘిక సంబంధాల్లో మీకు ముఖ్యులైన వారి విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ కొంత తగ్గడం వల్ల వారితో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మీ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ మీ ముఖ్యుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే అననుకూలతల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు, వచ్చిన ధనం సద్వినియోగం పరుచుకునే విధానంలో కొంత దుర్వినియోగం అయ్యే పరిస్థితులు, అలాగే ఆరోగ్య విషయంలో, నిద్ర విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం డిసెంబర్ తర్వాత రాహుకేతువుల మార్పు వల్ల ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో, లేకపోతే ఏదైనా రుణాలు తీర్చవలసిన విషయంలో తర్వాత తీర్చొచ్చులే అని దాని మీద కొంత మీరు నిరాశగా గానో, లేకపోతే దాన్ని వాయిదా వేయడం కానీ తర్వాత చూడొచ్చులే అని ఆరోగ్య విషయంలో కావచ్చు, రుణాలు తీర్చే విషయంలో కావచ్చు, ప్రతిదాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం బట్టి కూడా కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రుణాలకు సంబంధించిన విషయాలను కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, అలాగే ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు శనీశ్వరుడికి సంబంధించి, అదేవిధంగా రాహుకేతులకు సంబంధించి వీటికి సంబంధించిన విషయాల్లో, అదేవిధంగా గురుడికి సంబంధించి దత్తాత్రేయుడి శ్లోకాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చేసుకోవడం బట్టి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి.